హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఇండియన్ నేవీ నుంచి అయితే ట్రేడ్మేట్ దీంతో పాటు వివిధ రకాల ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం తేరింది. నోటిఫికేషన్ వివరాలు అయితే నేను రీసెంట్లీగానే చెప్పడం తేరింది. మన ఛానల్లో అయితే ఆ నోటిఫికేషన్ వివరాల వీడియో అయితే ఉంటుంది. అదైతే మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ క్లారిటీ అని చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ మీరు లాస్ట్ డేట్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే December 31 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి వీడియో అయితే చూసేయండి. దాన్ని బట్టి అయితే మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అనేది క్లారిటీ అని చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. తర్వాత అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం న్యూ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ అనేది చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి ఫాస్ట్గా అయితే లైక్స్ అనేది చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు యూజర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇస్తున్నాను. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఏదైనా యూజర్ నేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేసేయండి. ఇది ఒక ఈమెయిల్ ఐడికి అయితే ఒక లింక్ అయితే పంపించారు. అక్కడ నుంచి అయితే అది క్లిక్ చేసి వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మీ ఈమెయిల్ ఐడి వెరిఫై అనేది చేసుకున్న తర్వాత అయితే మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడైతే మీకు ఓటీపీ అయితే మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఒక కొత్త పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు ఓన్ పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన చూపిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోండి. తర్వాత రీటైప్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ రిజిస్ట్రేషన్ పూర్తిగా అయితే సక్సెస్ఫుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి లాగిన్ అవ్వండి. గాయ్స్, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న పోస్టులు అయితే చూపిస్తాయి. గ్రూప్ బి ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు దేనికి అప్లై అనేది చేసుకోవాలనుకుంటే కింద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి అయితే మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉందో లేదో క్లారిటీ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకు ఇక్కడ మీరు ట్రేడ్మేట్ అనేది ఉండడం తెలియదు. దీనికి అప్లై అనేది చేసుకోవడానికి అయితే ఏమి ఉండాలి మిగతా అని కూడా నేను నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ అయితే చేశాను పూర్తిగా అనేది. మీరు అదైతే చూసాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే ట్రేడ్మేట్కు అప్లై అనేది చేయాలంటే ఇక్కడ అప్లై నౌ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గ్రూప్ బి కూడా సేమ్ ఇదే విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సేమ్ ఇదే విధంగా అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు పోస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. దాంతోపాటు అనేది ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటేనే ఇక్కడ ఐ హ్యావ్ వెరిఫై పైన క్లిక్ అనేది చేసి సేవ్ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ఫస్ట్ అనేది చూసుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ సొల్యూషన్ దగ్గర అయితే ఇక్కడ మీరు మేలా ఫీమేలా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కుమారియా అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ దగ్గర అయితే మీ ఇన్షియల్ నేమ్ అనేది ఇచ్చేయండి. కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిడిల్ నేమ్ అనేది ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు. లాస్ట్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ అనేది కన్ఫర్మ్ అయితే మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫుల్గా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా మీ పేరు చేంజ్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మెరిటల్ స్టేటస్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా, అన్మ్యారీడా, డైవోర్స్డా మిగతా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. ఫాదర్ నేమ్ మరోసారి కన్ఫర్మ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మదర్ నేమ్ కూడా కన్ఫర్మ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి ఫిల్అప్ అనేది చేసిన తర్వాత కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో ఆ కేటగిరీ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ కేటగిరీ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి అయితే 2 టైమ్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీరు పిడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు డిఫెన్స్ డిజేబుల్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సర్వీసింగ్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూసుకోండి. అనేది ఏదైనా డిపార్ట్మెంట్లోనే మీరు 3 ఇయర్స్ అనేది సర్వీస్ అనేది చేసి ఆఫ్టర్ అయితే రీసెంట్గా మీరు డ్యూటీ నుంచి డిశ్చార్జ్ అయ్యారా లేదా అని అడుగుతుంది. ఇక్కడైతే మీరు ఎస్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వచ్చు. ఆఫ్టర్ అనేది మీరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది మీ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ ఎస్ఎస్సీ మెమోలో ఆల్రెడీ అయితే ఉంటుంది. సేమ్ అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్యాలెండర్ అయితే చూపిస్తుంది. క్యాలెండర్ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదా మీ ఎస్ఎస్సీ మెమో అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫైల్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 50 KB టు 200 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. PDF ఫార్మేట్లో మాత్రమే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జేపీజీ కావచ్చు, జేపీజీ PNG ఫార్మేట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ సిగ్నేచర్ అనేది 10 to 20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఫార్మేట్
ఈ చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు చూస్ అనేది చేస్తే కింద అయితే ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఫోటో అనేది లాస్ట్ 6 మంత్ ఓల్డ్ అయితే ఉండొద్దు, రీసెంట్ ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లారిటీ అని మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫ్టర్ సేవ్ ఆప్షన్లో వెళ్ళండి. నేషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, నేషనాలిటీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది ఇండియన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ రిలీజియన్ అనేది మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారో ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అనేది ఇక్కడ వేసుకుంటే ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అవైతే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ 2 ఆప్షన్స్ అయితే కంపల్సరీ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సీ మెమోలో ఆల్రెడీ ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత అనేది చూసుకుంటే చూస్ కమాండ్ అనేది మీరు ఏ కమాండ్లో అనేది అప్లై అనేది చేయాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ట్రేడ్మెట్ ఉద్యోగాలకు అనేది వెస్టర్న్ నేవల్ కమాండ్లో అయితే ఎక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయి, మీరు అక్కడైనా చూస్ అనేది చేసుకోవచ్చు. సదరన్ కమాండ్ అనేది ఇక్కడ మీరు మన విశాఖపట్నంలో అయితే వస్తుంది, అక్కడైనా మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే చూస్ కమాండ్ పోస్టింగ్ 2 అనేది ఇక్కడ మీరు 2 ఆప్షన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే థర్డ్ పోస్టింగ్ అనేది ఇక్కడ మీరు ఈ 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది 1 by 1 అనేది. ఆఫ్టర్ సేవ్లో అనేది క్లిక్ అనేది చేయండి. తర్వాత లైవ్లో అనేది మీ ఫేస్ అయితే ఇక్కడ ఇమేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దానికోసం కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తారు, అవి అయితే ఇక్కడ మీరు చదువుకోవచ్చు. తర్వాత అండర్స్టూడ్ పైన క్లిక్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు కెమెరా ఆన్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫేస్ అయితే చూపిస్తాయి. టోటల్గా అనేది ఇక్కడ మీరు 4 ఫోటోస్ అయితే ఇక్కడ క్యాప్చర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ వ్యాలిడ్ అండ్ సేవ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. గాయస్ ఇక్కడ మీరు ఫోటో అనేది తీసుకునేటప్పుడు అయితే మొబైల్లో అప్లై చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. క్రోమ్లో అయితే మీ ఫోటోస్ అయితే తీసుకోలేరు. దీనికోసం అయితే మీరు ఫైర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్ని అయితే మీరు యూజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. దాంట్లో అయితే అంత పర్మిషన్ అనేది అలో అనేది ఇవ్వండి. ఆఫ్టర్ అయితే మీరు ఈజీగా అనేది తీసుకోగలరు. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఆప్షన్ అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేసేయండి. సో నెక్స్ట్ అనేది ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ లైన్ 1లో మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ మీ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారనేది. తర్వాత మీ సిటీ అనేది నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత అనేది మీ కరస్పాండింగ్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సేమ్గా ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్ట్యాగ్గా షో అవుతుంది, అంటే మొత్తం ఫిలప్ అనేది చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సెలెక్టెడ్ పోస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 10th అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే స్ట్రీమ్ అనేది మళ్ళీ 10th అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ లేదా బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది పర్సంటేజ్లో ఉందా, సిజిపిఏలో ఉందా అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్టిమేట్ మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మ్యాక్సిమం ఎంత ఉంది, తర్వాత పర్సంటేజ్లో చూపిస్తుంది. క్లాస్ లేదా గ్రేడ్ అనేది చూసుకుంటే మీరు ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు. ఆఫ్టర్ బ్రౌజ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ సర్టిఫికేట్ అనేది 50 to 200 KB లోపు అయితే ఇక్కడ మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ యాడ్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ రెండోసారి అయితే ఇక్కడ మీరు ఐటీ డీటెయిల్స్ అయితే సేమ్ అదేవిధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈసారి కూడా ఐటీ డీటెయిల్స్ ఫుల్గా ఫిల్అప్ అనేది చేసి ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ 10th డీటెయిల్స్ అదేవిధంగా ఐటీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయండి, అవైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే అదైతే మీరు ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత అనేది ఇక్కడ మీరు లేకపోతే ఇక్కడ స్కిప్ అనేది చేసేయచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఆప్షన్, అదేవిధంగా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఇలా 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేసేయండి. ఆఫ్టర్ మీ అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ అయితే చూపిస్తుంది. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేసేయండి. గాయస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే ఫీజ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. మిగతా వాళ్ళకైతే ఫీజ్ డీటెయిల్స్ అయితే చూపించు, డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ అవుతుంది. వ్యూ అప్లికేషన్లో వెళ్ళైతే మీ అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కోసం అయితే యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి.